హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పావని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళైతే మేము చక్కగా అయితే లంచ్ చేసేసుకొని ఈవినింగ్ 4:30కి అయితే మేమైతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ ఫోరం సౌత్ బెంగళూరు దీనికైతే వచ్చేసామన్నమాట. సో ఇదైతే చాలా ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. ఎలా అంటే ఇదైతే 100 ఫీట్ రోడ్లోనే ఉందండి. అంటే కనకపుర రోడ్డు. సో చాలా ఈజీగా వెళ్ళొచ్చు. మేమైతే అనుకున్నాము జేపీ నగర్ లోపల నుంచి వెళ్ళాల్సి వస్తుందేమో అనుకున్నాం, కానీ సో చాలా అంటే చాలా ఈజీగా ఉంది. మాల్‌కి వెళ్ళే వరకు అర్థం కాలేదనమాట. సో చాలా ఈజీగా అనిపిచ్చింది. డైరెక్ట్ 100 ఫీట్ రోడ్డు. సో డైరెక్ట్ మార్తల్లి నుంచి ఇంక మెయిన్ రోడ్ వచ్చేసామంటే ఇంకా ఎటు లెఫ్ట్, రైట్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ స్ట్రెయిట్ వచ్చేస్తే సరిపోతుందనమాట. ఆఫ్టర్ బనశంకరి నెక్స్ట్ కనకాపుర రోడ్ అనమాట. సో చాలా ఈజీగా ఉంది. అండ్ దీనికి కమ్యూట్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంది. మెట్రో స్టేషన్ చూసారు కదా, కొనానుకుంటే క్రాస్ అనమాట. సో జస్ట్ అక్కడ దిగేసామంటే బయటికి రాగానే ఫోరం మాల్ అయితే ఉందన్నమాట. సో చూసారు కదా, చాలా అంటే చాలా పెద్దది. అండ్ చాలా ఈజీగా కూడా రీచ్ అవ్వచ్చు ఈ ఫోరం మాల్‌కి. అండ్ ఈ మాల్ అయితే నాకు మలేషియాలో ఒక మాల్ అయితే గుర్తొచ్చింది, బెడ్జే టైమ్ స్క్వేర్స్ అని. సేమ్ అది కూడా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్ళొచ్చు అనమాట. ఎటు వెళ్ళినా కూడా మాల్ అంతా మనం తిరగచ్చు చక్కగా. అలాగే ఇక్కడ మ్యాప్ కూడా ఇచ్చారనమాట. సో ఈజీగా ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది ఈజీగా తెలుసుకోవడానికి కూడాను. సో ఇక్కడ కనిపిస్తున్న థీమ్ కూడా ఇది హైలైట్ అన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ఎగ్జాక్ట్ గా మ్యాప్ ఇచ్చున్నారు. సో మీరు ఇది ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా చక్కగా లులు గ్రాసరీస్ ఇంకా కొన్ని జ్యువెలరీ షాప్స్ కూడా ఇచ్చేస్తున్నారనమాట. సో చాలా బాగుంది మాల్ అయితే. చక్కగా అలా చూసేసేయండి ఇప్పుడు. సో చాలా బాగుంది కదా మాల్ అయితే. ఇక్కడ చాలా ఉన్నాయండి. టెకోస్ అంట, వాచ్ బొటెక్, ఇది వచ్చేసి జిమ్స్. సో వాచ్ స్టోర్స్ అయితే సూపర్ ఉన్నాయి. సో ఇదైతే టోటల్ పర్ఫ్యూమ్స్ అన్నమాట. అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో చక్కగా కూర్చోడానికి కూడా సూపర్ అంబియన్స్ అసలుకి. క్యాల్విన్ అండ్ వావ్, కలర్ బార్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నా లిప్స్టిక్స్ అన్ని దీంట్లోనే తీసుకుంటాను. 1 లోరియల్ అండ్ 1 కలర్ బార్. అండ్ షాపర్ స్టాప్. కంపల్సరీ అయితే ఇక్కడికి రావాల్సిన స్టోర్. చాలా అంటే చాలా బాగుంది. ఏదో సూపర్ డ్రై అంట. అర్మానీ ఎక్స్చేంజ్, షాపర్ స్టాప్. ద బెస్ట్ షాపింగ్ అయితే చేయొచ్చు దీంట్లో. ఓకే, కొన్ని అయితే చూసేద్దాం. చాలా బాగున్నాయి ఇక్కడ. యాక్చువల్లీ ఇవన్నీ నేను లాంగ్ బ్యాక్ చూసాను, అప్పుడైతే ఇంకా జరుగుతూనే ఉంది వర్క్. సో ఫైనల్ అయితే ఇప్పుడు కుదిరింది అనమాట రావడానికి. Magnolia bike, Starbucks, పంజాబ్ గ్రిల్ అండ్ థియోబ్రోమా. సో మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయండి, బయట దొరికేవన్నీ వన్ ప్లేస్లో. ట్రై చేసావా ఏంటి ఎప్పుడైనా? హ్యాండ్ బ్యాగ్ స్టోర్. అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా అండి? ఇటాలియన్ రెస్టారెంట్ అంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే సీటింగ్ ఏరియా అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడైతే లేబుల్ బెవర్లీ హిల్స్, పెరమోడా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ బ్రాండ్. H&M,
హెచ్ఎన్ఎంలో అయితే నాకు ఏం అంత మంచి కలెక్షన్స్ అయితే ఏం కనిపించవు. ఫర్ ఎవర్ 21. సో లైఫ్ స్టైల్ ఉంది కూడా సూపర్ ఉంటుందండి కలెక్షన్, నాకైతే బాగా నచ్చుతాయి. సో లైఫ్ స్టైలే పైన సెకండ్ ఫ్లోర్ సేమ్ అని చూసాను. సో శాంసంగ్ ఏంటండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్ స్టోర్ అనమాట, కానీ చాలా కాస్ట్లీ. ఎప్పుడో చిన్నప్పుడు ఉండేది అనమాట మా మమ్మీ దగ్గర. సో ఇప్పుడు అమెరికన్ టూరిస్ట్ మెయిన్ ఏంటంటే కెఫేస్ కానీ కాఫీ షాప్స్ కానీ అన్నీ భలే ఇచ్చాడు. ఒక స్టెప్ బై స్టెప్ లాగా అది దీంట్లో ఫేమస్ అనమాట, మెయిన్ అట్రాక్షన్. సో యూసిబి, నేనైతే యూసిబిలో హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా, చాలా బాగుంది. యూఎస్పి థర్డ్ కాఫీ చెప్పాను కదా ఇక్కడ కాఫీ షాప్స్కి కానీ. సో వీళ్ళు ఒక స్టెప్ బై స్టెప్ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ థీమ్ ఇచ్చాడనమాట. మీరు యాక్చువల్గా హైదరాబాద్లో ఉండేది, తర్వాత బెంగళూరు కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు బయట అయితే స్టోర్ కూడా ఉంది. నీరూస్లో ఎథనిక్ కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది అనేది అనుకునేదాన్ని హైదరాబాద్లో చూసినప్పుడు. సో బెంగళూరు వచ్చాక కూడా ఇది తరుణి అండి, ఇది కూడా హైదరాబాద్లోనే చూసాను. సో ఇది కూడా ఫైనల్లీ అయితే బెంగళూరు వచ్చింది. కలర్ఫుల్గా ఉంది కదా కోస్కి. స్లీప్ కంపెనీ 40% ఆఫర్ అంట అండి. బొమ్మ మాత్రం సూపర్గా ఉంది కదా. ఇక్కడైతే చాలా మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి ఇక్కడ కనిపించే థీమ్ అయితే మాత్రం. సో ఈ మాల్ స్టార్టింగ్ లో మంచి హైలైట్ ఏంటంటే ఇదే అండి, ఇక్కడ కనిపిస్తుంది కదా స్టెప్ బై స్టెప్ కాఫీ షాప్స్ ఈ విధంగా ఇచ్చేసి ఉంటారనమాట. ఇది బాగా హైలైట్ అయింది ఈ మాల్ అనౌన్స్ చేసినప్పుడు. సో చాలా బాగా అనిపించింది చూస్తుంటే. మనకైతే ఎక్కడక్కడ ఎస్కలేటర్స్ ఉన్నాయన్నమాట. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ ద సైడ్స్ అనమాట. సో మేమేంటంటే ఈవినింగ్ 4:30 కల్లా స్టార్ట్ అయ్యాము కదా, 4:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము సండే రోజు. సో మేము వచ్చే టైంకి మా లక్ ఏంటంటే అంత ఎక్కువ రష్ కూడా లేరు. మేబీ ఈవినింగ్ అయితే మేబీ ఎక్కువ రష్ ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో చాలా మంచిగా అనిపించింది, హ్యాపీగా మంచిగా టైం స్పెండ్ చేసాము. పవన్ అయితే మంచిగా OnePlusలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేశాడు అనమాట, మొబైల్స్ ప్రైజెస్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. సో అలాగా అన్ని చూస్తూ వెళ్తూ ఉన్నాము. కొత్త కొత్త స్టోర్స్ కొన్ని కనపడ్డాయి. సో ఓకే బాగా అనిపించింది. అలాగే చక్కగా అన్ని చూసుకుంటూ వెళ్ళాము. సో అలాగే ఇక్కడ నాకు నచ్చిన కొన్ని బ్రాండ్స్ బాగానే ఉన్నాయి, డబ్ల్యూ అండ్ ఆర్ఎల్లా, ఇంకా వచ్చేసేసి బీబా. సో బీబాలో ఆఫర్ ఉంది అనేసి పెట్టున్నారు కదా, 50% అలా ఆఫర్ కూడా పెట్టారనమాట. సో అలాగే కొన్ని గో కలర్స్, ఇంకా చెప్పాలంటే కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అట్లాగా బయట పెట్టున్నారు. నీరూస్ అయితే
అసలకి నేను హైదరాబాద్‌లో వర్క్ చేసేటప్పుడు అరే! ఇక్కడ ఉంది చాలా బావుంది కలెక్షన్ అసలకి సూపర్ ఉంది. ఎథ్నిక్ వేర్ చాలా బావుంటుంది గదా! కలర్‌ఫుల్‌గా. సో, అలా అనుకునేదాన్ననమాట. సో, ఫైనల్లీ అయితే నేనొక పెద్ద అవుట్‌లెట్ స్టోర్ కూడా చూసాను ఇక్కడ బెంగుళూరులోని. తర్వాత మళ్ళీ ఇప్పుడు మాల్‌లో చూస్తున్నా అనమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. సో, అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా! థర్డ్ ఫ్లోర్‌లో వచ్చేసి టోటల్‌గా అయితే కిడ్స్‌కి చాలా ప్లే బాగా స్టేషన్ ఎంజాయ్ చేస్తారు ఇచ్చేసేసారు. చిన్నపిల్లలు సో, గాని వస్తే మాత్రం. హ్యాపీగా పిల్లలతో వస్తే అదంతా మంచిగా ఎంజాయ్ ఎక్సైటింగ్‌గా ఫీల్ చేయొచ్చు. అవుతారు. సో, కానీ చాలా అంటే చాలా నాకైతే బాగుంది. బాగా అనిపిచ్చింది. అన్నీ చక్కగా ఉన్నాయి. పిల్లలు గూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, చూసారు కదా! ఇట్లా. సో, మేము ఊరికే అలా కొంచెం రౌండ్ వేసామనమాట. సో, మేము గూడా పిల్లల్లాగా ఉండిపోయేసేసి అలా అన్ని గేమ్స్ ఒకసారి చూస్తూ ఉన్నాము. సో, ఇంకా నెక్స్ట్ అయితే అన్నీ వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళాం. అలా చూసుకుంటూ అలా టైం అయితే స్పెండ్ చేశామనమాట. థర్డ్ ఫ్లోర్‌లో అయితే టోటల్‌గా ఈ విధంగా కిడ్స్‌కయితే ఇచ్చేశారు ప్లే ఏరియా. చాలా బావుంది. సో, మీరు గూడా సరదాగా అలా వస్తే చక్కగా మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. చాలా సైడ్ బావుంటుంది షో గూడా అంట అండ్ మరి ఇది తెలీదు ఎలా టైం ఉంటుందో. ఎలా అయిపోయింది అని కూడాను. అండ్ నాకైతే నచ్చింది. సో, మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే ఎప్పటినుంచో అనుకుంటున్నాము రావాలని. సో, అందుకే మాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చిందనమాట. సో, అలాగే ఇక్కడైతే హామ్లెస్ స్టోర్ కూడా ఉందనమాట. కానీ హామ్లెస్‌లో టాయ్స్ మాత్రం సూపర్ ఉంటాయండి. సాఫ్ట్ టాయ్స్ కానీ ఇంకా చాలా బావుంటాయి. అలాగే ఇక్కడ చూసారా? ఫస్ట్ ఫోన్ ఫర్ యువర్ కిడ్స్ అంట. సో, ఇది గూడా చాలా యూనిక్‌గా చాలా బావున్నాయి. సో, ఆల్రెడీ ఇక్కడొచ్చేసి పేరెంట్స్ కూడా తీసుకుంటున్నారనమాట వాళ్ళ పిల్లలకి. సో, ఇక్కడైతే వాచెస్ కూడా కాస్ట్ నాకైతే కొంచెం ఎక్కువ అనిపిచ్చింది. సో, ఇది చూస్తున్నారు గదా! చిన్నదైతే 8,999 అంట. పెద్దదైతే 14,999 అని చెప్పాడనమాట. సో, ఓకే. వాచెస్ బావున్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. సో, చూసారు కదా! మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఓసారి ఇక్కడికొచ్చి తీసుకోండి. బావున్నాయి కిడ్స్ కోసం అయితే మాత్రం. సో, నాకు ఓకే. సో, ఇక్కడ వాచ్ చూసారు కదా! ఇది వాటర్ రెసిస్టెంట్ చూపించడం కోసం డిస్‌ప్లేలో పెట్టారు. స్విమ్మింగ్ వాటర్ రెసిస్టెన్స్ వాచ్ అంట. సో, బావుంది వాచ్ అయితే. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! యునైటెడ్ తెలుగు కిచెన్స్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కిచెన్స్ లాగా భలే యూనిక్‌గా పెట్టారు పేరైతే. సో, నాకైతే చాలా యూనిక్‌గా అనిపిచ్చింది. సో, ఇక్కడ చూసారు కదా! క్రాఫ్టింగ్ మెమరీస్ ఫీస్ట్ అంట. అలాగే ఇది చూసారా? ఏంటి కథ కుండ చెప్పిన కథ అని చాలా యూనిక్‌గా ఉందండి. ఆ లైన్ మాత్రం చదువుతుంటే. సో, ఫస్ట్ ఏంటా అని చూసాను. తర్వాత చదివిన తర్వాత ఓహ్! చాలా యూనిక్‌గా ఉంది అనిపిచ్చింది. సో, ఇక్కడ చూసారా? సూర్యకాంతం గారు 'ఆల్ అబౌట్ ద ఫ్లేవర్స్' అనేసి పెట్టారు. వైల్డ్ వింగ్స్. సో, ఎక్కడికక్కడే ఉన్నాయండి ఈ ఎస్కలేటర్స్ అయితే మాత్రం. సూపర్ అసలుకి. స్వీట్ స్టోరీస్. వెజిటేరియన్ క్రాఫ్ట్ కిచెన్. అలాగే ఇక్కడ మనం స్ట్రెయిట్ ఎళ్తున్నాం గదా! ఈ కబాబ్సీ దగ్గర లెఫ్ట్ ఎళ్తే మొత్తం పీవీఆర్ ఉంటుందనమాట. మూవీ థియేటర్స్ అవి. సో, చాలా చక్కగా అనిపిచ్చింది. అలాగే ఇక్కడ చూసారా? చిన్న క్యాప్సూల్స్ లాగా కూర్చోవడానికి చాలా క్యూట్‌గా ఉంది. నాకైతే చాలా నచ్చిందనమాట. సో, ఇక్కడ కనిపించేది లెఫ్ట్ సైడ్ అయితే లిఫ్ట్స్ ఉన్నాయన్నమాట టోటల్‌గా అక్కడ. ఇప్పుడైతే మనం ఫోర్త్ ఫ్లోర్‌కైతే వెళ్తున్నాము. సో, కెఫెటేరియాకి. సో, టాప్ వ్యూ చూసారా? మొత్తం గ్లాస్ ఇచ్చేసేసాడు. నాకు తెలిసి రైనీ సీజన్‌లో ఇది చాలా బావుంటుందనిపిస్తుంది. సో, కిందకి చూసారు గదా! చాలా బావుంది గదా! రష్ కూడా చాలా తక్కువుంది. సో, ఇప్పుడైతే పైన తినడానికి వెళ్తున్నాము. ఊరికే అలాగా చూద్దాము అనేసేసి. సో, పైనైతే చక్కగా అన్ని సబ్‌వేస్ అలాగే వావ్ మోమో ఇంకా అయితే పిజ్జా, కేఎఫ్‌సీ అన్నీ ఇచ్చున్నారనమాట. సో, ఒకటుంది ఒకటి లేదు అన్నట్టుగా ఏం లేదండి. స్నాక్స్ దగ్గర నుంచి నాన్ వెజ్ కూడా పిజ్జా ఇంకా హట్. వెజ్ ఇంకా ఫుల్ పేస్ట్రీస్ ఇంకా జ్యూస్ మొత్తం ఉందనమాట. టాకో బెల్ కూడా ఉంది. ఇంకా సో, బర్గర్ కింగ్ ఇది కెఫే అన్నీ ఫోర్త్ చాలా ఫ్లోర్ మొత్తం ఇచ్చారు. ఫుడ్డే అండి. ఇంకా వేరే మేమైతే ఏమీ ఇంకా ఫుడ్ లేదు. ఎక్కడ ఆర్డర్ పెడదామా అని చూస్తున్నాము. ఫస్ట్ అయితే తీసుకోవాలి ఫుడ్ తినాలి అనుకోలేదు. అనుకున్న వాళ్ళు జస్ట్ మాత్రం ఊరికే చక్కగా ఎందుకంటే మేము ఫోర్త్ ఆల్రెడీ ఫ్లోర్‌కి లంచ్ వచ్చేసేసి చేసే వచ్చాము. తినేయొచ్చనమాట. అందుకని ఇక్కడ అన్నీ ఏం ఉన్నాయి. తీసుకోవద్దులే అనేసేసి కేఎఫ్‌సీ కూడా అనుకుంటూ ఉంది ఇక్కడ. వెళ్ళామనమాట. మెక్‌డొనాల్డ్స్ సో, ఉంది. అనుకోకుండా కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఇంకా ఐడీసీ ఉంది. తీసుకోవాల్సొచ్చింది. అది కూడా మీకొక మంచి వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను. ఇంకా ఇంకా కైలాష్ దానికోసం పర్వత్. అయితే ఇంకా ఫుడ్ తీసుకోవాల్సొచ్చిందనమాట. సో, సో, మొత్తం ఇలా ఫుడ్‌కి చూసుకుంటూ ఇక్కడే వెళ్తున్నాము ఉన్నాయన్నమాట. మేమైతే. కైలాష్ చక్కగా పర్వత్ అని, ఇక్కడైతే ఐడీసీ వచ్చేసేసి అని మనం
ఇక్కడ కనిపిస్తున్న మంచిగా ఐడిసి ఎంజాయ్ అయితే మేము చేసేయచ్చు ఫుడ్ అయితే అనుకోకుండా మాత్రం ఒకసారి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో చూసామన్నమాట. చాలా ఇడ్లీ బాగుంది. దోశ కాఫీ. సో చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఆ పేరే చాలా డిఫరెంట్ గా అలా చూసాం. ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ సో చూసాము మొత్తం ఇక్కడ దీంట్లో అయితే స్వీట్స్ బ్రేక్ఫాస్ట్ కి అండ్ సంబంధించినవి అంటే స్నాక్ టిఫిన్ ఐటమ్స్. ఐటమ్స్, అలాగే ఇంకా ఇది ఇక్కడ వచ్చేసి చూసారు టోటల్ కదా వచ్చేసి ఇంకా పేస్ట్రీస్, ఇంకా పేస్ట్రీస్ కేక్స్, ఇంకా అన్నమాట. జ్యూసెస్, కాఫీ జ్యూసెస్, అన్ని పేస్ట్రీస్. ఉన్నాయి అక్కడైతే వ్యూ దాంట్లో. సో బాగుంది, మనకి ఒకసారి మనకి అక్కడైతే వెళ్దాము. దూరంగా గ్లాస్ ఇక్కడైతే అయితే నాకోస్ కనిపిస్తుంది కదా, అదే అండి మెయిన్ ఇంపార్టెంట్. ఈ కుజిన్ ఫోర్త్ ఫ్లోర్ లో ఎక్స్ప్రెస్ అయితే కంపల్సరీ చైనీస్ వచ్చిన కుజిన్. వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళండి. సో మేము ఫుడ్ తీసుకున్నాం ఎందుకు రీజన్ అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఇక్కడైతే చైనీస్ కుజిన్, ఇంకా మరబా, ఇదైతే ఇంకా కొరియన్ కుజిన్ వచ్చేసేసి అంట. కొరియన్ కూడా ఉంది. సో బాగుంది. సూపర్ సో ఉంది, చూస్తున్నారు అందుకోసమే కదా వచ్చాము. దీనికోసమే వచ్చాము. అది కూడా దీనికోసమే మేము ఇంకా ఫుడ్ తీసుకోవాలనుకున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ లేకుండా అయితే బయటకి మేమైతే అయితే ఎల్లో మెగ్గీలో అయితే చేయను. ఆర్డర్ సో ఇచ్చామన్నమాట. ఇంకా మాది తప్పనిసరిగా 275 తీసుకోవాలి వెయిట్ కదా అన్నట్టు. చేస్తున్నాము. సో అంటే మీకు వన్స్ చూపించడం ఆర్డర్ కోసం, వచ్చిన తర్వాత అలాగే ఆ అయితే వ్యూని ఎంజాయ్ మీకు చేయడం కోసం మంచి కూడా అన్నమాట. ఇంకా అవుటింగ్ మెక్డొనాల్డ్స్ లో అయితే ఒకటి తీసుకుందాం అనేసి చేసిస్తారనమాట. ఇంకా సిట్ డౌన్ ఏరియా చికెన్ ఒకటి అయితే మేమైతే సూపర్ ఆర్డర్ అంటే ఇచ్చేసాం సూపర్ ఉంది. అనమాట. వెయిట్ ఫర్ దట్. మాది ఆర్డర్ నెంబర్ 275. ఆర్డర్ అయితే వచ్చేసేసింది. మేము ఇంకా చక్కగా ఆర్డర్ అయితే తీసేసుకొని ఇంకా నడుచుకుంటూ ఇక్కడికైతే సో వచ్చేసేసాము. ఇదన్నమాట వ్యూ. సో ఇప్పుడు చూసారు కదా మనకి ఎదురుగా మనకి కనిపించేది వచ్చి వ్యూ మెట్రో స్టేషన్ దగ్గరకి అయితే వచ్చేసాం. చాలా కొనుక్కుంటే బాగుంది క్రాస్. వ్యూ అయితే. మేబీ సో ఈవినింగ్ దానికి నైట్ టైం అయితే ఆపోజిట్ మాత్రం లోనే ఇంకా ఉంటది సూపర్ అనమాట. ఉంటుంది లైట్స్ తో మెట్రోకి ఆపోజిట్ సిటీ లోనే అయితే. ఫోరం. సో ఇక్కడ మనకి ఎదురుగా సో కనిపిస్తుంది మనకి కొననుకుంటే చాలా క్రాస్ అవైలబుల్ అన్నమాట. అంటే డిస్టెన్స్ లోనే మెట్రో ఉంటుంది. స్టేషన్. సో చాలా ఇంకా చాలా ఇక్కడికి ఈజీ రావాలంటే యాక్సెస్ ఏదో అండి ఒకటి ఈ ఫుడ్ మాల్ అయితే కి ఆర్డర్ రావడానికి. పెట్టుకోవాలంట. సో సో మనకైతే ఫైనల్లీ అందుకని అయితే ఇంకా మేమైతే సో ఇదే ఆర్డర్ పెట్టాము. చికెన్ చికెన్ వింగ్స్, వింగ్స్ అలాగే తీసుకున్నాం వచ్చేసి అండ్ కోక్, ఇంకా పెప్సీ మింట్ కూలర్ అన్నమాట. అండ్ లైమ్ సో సోడా. బాగుంది టేస్ట్ అయితే. ఆ, అలాగే వ్యూ చూస్తూ మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. సో ఇంకోటి ఇంకోటి ఏమనిపించిందంటే ఇప్పుడు ఇలా మంచిగా ఉంది కదా ఇక్కడ వ్యూ అయితే. అది ఒక 7 o'clock కి అలా ఉంటే నైట్ లైట్స్ తో సిటీ ఎంత బాగుంటుందో కదా. అలాగే మాల్ అయితే మాత్రం 11 తర్వాత క్లోజ్ అండి. 11 వరకే ఉంటుంది మాల్ అయితే. అలాగే ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ లూలు గ్రాసరీస్ కూడా ఉన్నాయి, చూద్దాం. ఇంకా వచ్చేసి మనకి జోయా లుకాస్, రిలయన్స్ జ్యువెల్స్, హోరా, మలబార్, పిఎంజే. సో అన్నీ ఇక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చూసారా చెట్టు లాగా భలే ఇచ్చేసాడు సీటింగ్. సో ఇదైతే ఒరిజినల్ చెట్టు లాగే ఇచ్చాడండి, చాలా బాగుంది. నిజంగానే చెట్టు కింద కూర్చున్న ఫీల్ అయితే వస్తుంది. సో దీనికి ఎదురుగానే అయితే ఇక్కడ లూలు ఇచ్చాడు. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము ఎలా ఉంది ఏంటి అని. సో లెట్స్ గో. వీడియో దిగుడు అనేసి సో వీడియో అయితే తీయకూడదని చెప్పారనమాట. సో జస్ట్ నేను కెమెరాని ఊరికే అలా కిల్ చేసి పెట్టాను. ఇక్కడంతా కాఫీ అండ్ డ్రింక్స్. ఇక్కడైతే షుగర్, చాక్లెట్స్, ఇదంతా మింట్స్ అవన్నీ సెక్షన్ అన్నమాట. ఇటు సైడ్ అంతా చాక్లెట్ సెక్షన్ ఇచ్చినారు. సో ఇదంతా మిల్క్ షేక్స్ అలా ఇచ్చిన్నారు అనమాట. గుడ్. ఫ్యూజ్ ఉందేమో చూడు, ఫ్యూజ్. పులిహోర పేస్ట్ అయితే 300 grams తీసుకున్నాం. టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా సూపర్ ఉంది. సో ఇక్కడైతే చాలా మసాలాస్ కూడా ఉన్నాయి. పులిహోర పౌడర్ అండ్ వేరే వేరే మసాలా, చాలా అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంది. ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఇదైతే మద్రాస్ సాంబార్ పౌడర్ అంటున్నారు, మరి చూడాలి ఎలా ఉంటుంది అనేసి. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి, మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. సో ఇదైతే బెనిఫిట్ అనిపించింది ఇక్కడికి రావడం వల్ల, నాకైతే చాలా బాగున్నాయి. సో ఇక్కడ అన్ని పౌడర్స్ ఇచ్చినారు, గ్రౌండ్ నట్ చట్నీ పౌడర్ అలాగా.
సో నేనైతే మద్రాస్ అమౌంట్ పౌడర్ నేనైతే 100 గ్రామ్స్ ట్రై చేస్తున్నాను. సో నేనైతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నేను మీకైతే చెప్తాను ఖచ్చితంగా నెక్స్ట్ బ్లాగ్లో. హోమ్ మేడా? ఓకే. సో హోమ్ మేడ్ అంట అండి, కెమికల్స్ లాంటివి కూడా ఏమి యూజ్ చేయరంట. సో దీని టేస్ట్ ఎలా ఉందో నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు అప్డేట్ చేస్తాను ఎలా ఉంది టేస్ట్ అన్నది. కేజీ మ్యాండ్రిన్ ఇవే 159 అండి. సూపర్ అసలుకి, థ్యాంక్ గాడ్. ఏవది బాస్కెట్. సో కేజీ అయితే 159 ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఇంకా 2 కేజెస్ తీసుకుంటానండి. కొన్ని అయితే వర్తి అని అనిపిస్తుంది నాకైతే. 159 కేజీ ఉన్నాయి. చాలా బెస్ట్ రేట్ అనిపించింది నాకైతే. చాలా డేస్ తర్వాత కనిపించాయి అంటే అంత తక్కువ రేట్లో. బయట అయితే 260 అలా ఉన్నాయన్నమాట కేజీనే. సో ఇక్కడ ఓకే, గుడ్. హరీష్ అదే నువ్వు తింటావా మష్రూమ్? తింటావా అని 1000 ఐలాండ్ అంట. పైనాపిల్ అదే ఇవన్నీ పికిల్స్ అనుకుంటున్నాడు. అవి చూడంగానే నాకు వద్దు అంటున్నాడు అనమాట. బ్లాగ్స్ అయితే నాట్ అలౌడ్ అంటున్నాడు అండి, మరి ఎందుకో తెలియదు మరి. సో వాళ్ళు కనిపించకుండా కొన్ని తీస్తున్నాను. ఇక్కడ చూసారా కుండలు కూడా ఉన్నాయి, క్లే పాట్స్ అవన్నీ చాలా బాగా ఇచ్చారు. సో కాస్ట్ అయితే 179 అలా ఉన్నాయి. కాస్ట్ వర్తీ అనిపిస్తుంది కాస్ట్ అయితే మాత్రం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఒకసారి ఇక్కడికి వచ్చి చెక్ చేయండి, బాగున్నాయి. మేమైతే ఓన్లీ మ్యాండ్రిన్ ఫ్రూట్స్, ఇంకా వచ్చేసి పులిహోర పేస్ట్, ఇంకా సాంబార్ పౌడర్ తీసుకున్నాము, సాంబార్ మసాలా పౌడర్, ఇంకా కునాఫా స్వీట్ ఒకటి తీసుకున్నాం అనమాట. సో బిల్లింగ్ అయితే వేపిస్తున్నాం, చూడాలి ఎంత అవుతుందో. వీడియో ఎందుకు అలో లేదు అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, మేనేజ్మెంట్ డెసిషన్ అనేసి అంటున్నారు. తనిష్కు కూడా కమింగ్ సూన్ అంటండి. సో ఆల్మోస్ట్ అన్ని ఇక్కడే కవర్ అయిపోయేటట్టున్నాయి జ్యువెలరీ స్టోర్స్ అన్ని, గోల్డ్ జ్యువెలరీ స్టోర్స్. సో ఇంతటితో అయితే మా మాల్ షాపింగ్ అంతా అయిపోయిందండి. సో మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి. టైం కూడా 7:50 అలా అయిపోయింది. మీరు ఒకవేళ కానీ ఈ ఫోరం మాల్ని విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మంచి టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అలాగే ఫోరం మాల్ కూడా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో లైటింగ్స్ అయితే. సో నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. అలాగే నా ఛానల్ని మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.